నా పొద్దులా బాడికి వచ్చానా అన్న. విషయం ఏంటంటే నా బిగ్ బాస్ ఏంటంటే ఇంకా దగ్గరలో ఉంది అన్న. నా ప్లీజ్ అన్న, నా ఒక రైతు బిడ్డ హేమంత్ బిగ్ బాస్ అంటే ఎంత మంది చేస్తే అంత మంది చేయలేదన్న. ప్లీజ్ అన్న, మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కావాలన్నా. మా మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లుంటాయంటే ఇలా కష్టపడితే రేపు సుఖపడతాం, ఇలా కష్టపడితే రేపు సుఖపడతాం, ఇట్లా అనుకుంటా బతుకుడే. సత్యదాకా సుఖపడే రోజు అయితే రాదు. ఊర్లో ఎవరు ఏమంటలేరా వీడియోలు చేస్తుంటే? వీడియోలు అవసరం మనకు, మన పని ఎందుకు మనం చేసుకోవాలా? నిజంగా వ్యవసాయం నిజంగా చేస్తాడా బైకడ? ఆయన చేస్తేనే మేము ఇంత ఇక్కడ అన్నం తింటాను. ఎందుకు సార్లు ఏ రోజు మరి నీకు వచ్చి కంప్లీట్ చేయలేదా? వస్తాడు బడికి, రావడానికి కాదు. నాకు వెళ్ళినప్పుడు మాత్రం బైక్ తీసుకుపోతున్నా మేడం అని అంటే తీసిస్తాం అమ్మ, నువ్వు ఒక రోజు బడికి రానన్నది. నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు, అట్లా కావచ్చు. ఇంత బాధ ఎందు గురించి? సాయం చేసే లెవెల్ లేరు మాకు. నిన్న పిల్ల నాకు అమ్మ నాన్న కూడా లేరు. అన్ని పనులు చేయాలి ఆయనకున్న పిల్లలు నేనే. సూటిపోటి మాటలు ఉంటాయా? ఉంటాయి సార్, అంటారు. నీ చెవులతో నిన్నై ఎవరన్నా నీ గురించి ఇట్లా మాట్లాడని చెప్పినాయి? బతకాలని ఎటో పోతురు, ఎటో బతుకుతురు, చేతగాని ఆయన. మీ కొడుకు వల్ల ఏ రోజున బాధపడ్డ రోజు ఉందా? ఒకరు ప్రైవేట్ బళ్ళలో చదివిస్తారు నా కొడుకు. నేను డాక్టర్స్ ఏమన్నారు మా? డాక్టర్స్ ఇక మంచిగా అవ్వడు అంతే. అసలు బతకను కూడా నీ కొడుకుకి ఎప్పుడన్నా ఈ మాట చెప్తే నా కొడుకు బాధపడతాడేమో అని మనసులో పెట్టుకున్న మాట ఏదైనా ఉందా అమ్మా? చాలా మాటలు ఉంటాయి కానీ చిన్నపిల్లలకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి వచ్చింది నీకు? చాలా రోజులు అవుతుంది. స్కూల్ ఓరా ఫస్ట్ మీరు వాళ్ళకి స్కూల్ పోవడానికి డబ్బులు లేవు, పరిస్థితి బాగాలేదు, ఓ తెచ్చో 2 లక్షలు ఇవ్వండి. మీరు ట్రోలింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే మీ వల్ల కూడా వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూడండి, వాళ్ళ డాడీ అసలు పక్షవాతం వచ్చి కాళ్ళు. హేమంత్ వాళ్ళ ఫాదర్ ఇంతవరకు ఎవరు తెలియదు. హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఇదంతా ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నావు? కొడుకు వల్ల. కొడుకు వల్ల. ఇప్పుడు నీకు ఇట్లా జరిగింది కానీ బాగా బాధపడతావా కూర్చున్న దగ్గర? కొడుకుని బయట వీడియోలు చేస్తే తిడుతురంట. చిన్న వయసులో ఇవన్నీ అసలు ఏడవకడమ్మా. పిల్లలను చూసుకొని బతానన్నా ఏం చెప్పి ప్రేమతోని మీ మమ్మీకి ముద్దు పెట్టాలనుకుంటా. హాయ్, హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. అమ్మా, హేమంత్ ఎన్నో బాబు మీకు? మాకు ఫస్ట్ అబ్బాయి. హేమంత్ను బయట తిడుతున్నారు, మీ దాకా వచ్చింది అదేదా? నాకు తెలియలే అన్న, ఇంతవరకు మీ దాకా రాలే. వీడియోలు చేస్తున్నాడు కదా, వాళ్ళు వీళ్ళు తిడతారు కదా, ఊర్లో ఎవరు ఏమంటలేరా వీడియోలు చేస్తున్నారు? బయటికి నేను కట్టిన పనికి బయకాడు పోయినప్పుడు మీ అబ్బాయికి ఇట్లా సెల్లులో వీడియోలు ఇస్తారా అని అన్నారు. అంటే నేనుండి నీకు వీడియోలు ఎందుకురా, మన పరిస్థితి మంచిగా లేదు కదా, వీడియోలు అవసరం మనకు, మన పని ఎందుకు మనం చేసుకోవాలని నేను అన్నా. ఎందరో ఎన్నో అంటారు మమ్మీ, అవన్నీ నువ్వు పట్టించుకుంటే అవసరం అనే మనకు అంటారు. వాళ్ళ అన్నయ్య అన్ని మనం పట్టించుకోవద్దు మమ్మీ, నేను తీసేది ఏదో నా సంతోషం కోసం తీసుకుంటానని మా అబ్బాయి అన్నాడు. పని చేస్తాను కానీ నీకు బావి కాడ పని చేస్తాను, నువ్వు బడికి పోతానని అబ్బాయి అన్నాడు. అంటే ఎవరైనా మనకు చెడు ఇట్లా ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళు ఏదన్నా మాటలు అంటే మనకు బాధ అనిపిస్తుంది కదా, నాన్న వాళ్ళ కొడుకు ఇట్లా చెప్తాడు, వాళ్ళ నాన్న మంచిగా లేకున్నా కూడా అన్ని ఏతులకు ఇట్లాంటి పనులు చెప్తారు అని అంటారు. బిడ్డ పాలోళ్ళు నవ్వుతా అంటే మనకి ఇజ్జత అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఎవరో ఎంతో మంది అన్నారని మనం బాధపడొద్దు మమ్మీ. ఎవరు అనుకునేటోళ్ళు అనుకుంటారు, ఓ స్థాయికి ఎదుగుతా అనుకుంటాను నేను. మంచి మాటలు నమ్మకం ఉందమ్మా మీ కొడుకు స్థాయికి వస్తాడని? కష్టపడుతున్నాం సార్ మేమైతే. కష్టం ఒకళ్ళ గురించి మేము మంచిగా అవుతామని అయితే మాకు లేదు, మా రెక్కలతో మేము బాగుపడాలని ఆలోచనతోనే. నిజంగా వ్యవసాయం నిజంగా చేస్తాడా బైకడ? చేస్తాడు. ఆయన చేస్తేనే మేము ఇంత ఇక్కడ అన్నం తింటాను. ఎందుకంటే నా భర్త ఆరోగ్యం బాగలేదు 4 సంవత్సరాల నుండి. ఆయన బడి వేయటోడే కదా, నా భర్త బాగుంటే. ఆయన మంచిగా లేడు కాబట్టి అబ్బాయి కోసం నేను కూల్ చేసి పిల్లల్ని చదవలేను కదా. ఇంత వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటే ఇంత ఆసర అవుతాడు మా అబ్బాయి అని. ఇట్లా బడి ఉన్ననాడు లేనినాడు బయకడ పని ఉన్ననాడు కూడా బడి బంద్ పెడతాను సార్ నేనైతే. ఓకే, సార్లు ఏ రోజు మరి నీకు వచ్చి కంప్లీట్ చేయలేదా అమ్మా? మీకు మేడం ఫోన్ చేసింది, మీ అబ్బాయి ఏమంతు ఏం చదువుతలేడు అమ్మా, నీకు చదువు ముఖ్యమా, మీ ఆయన ఆరోగ్యం బాగలేడు అని చెప్తే ఓకే అని అన్నది. అంటే మేడం బాగలేడు అని చెప్తే నా పరిస్థితి నాకు ఎడక మేడం, మా ఆయనకు నెలకు 5-6 వేల మందులు తేవాలి, ఇంట్లో పిల్లల నెల తీయాలి, కిల్లు కిరాయి ఇవన్నీ నాకు వల్ల కాదు మేడం.
అందుకే వస్తాడు బడికి రావడానికి కాదు కానీ నాకు వెళ్ళినప్పుడు మాత్రం బయట తీసుకుపోతాను మేడం అని అంటే తీసిస్తాం అమ్మ నువ్వు ఒక రోజు బడికి రానన్నది. అంటే ఇట్లా అంటారు కానీ అన్న అంటే మరి వ్యవసాయం బంద్ పెడదాం అమ్మ, బంద్ పెట్టి నువ్వు కూలి పోతే మరి ఎట్లా వ్యవసాయం గురిండి అని మా అబ్బాయి అన్నాడు. 1 సంవత్సరం బంద్ పెడితే వెళ్ళలే మాకు అసలు ఇంట్లోకి వెళ్ళలే. ఆయనకు మందులు వెనక ముందాయి, మళ్ళీ ఆయనకు ఆరోగ్యం బాగలేక మళ్ళీ దాకాన్లో పట్టుకొని తిరిగినాం. దాకాన్లలో అటు ఇటు తిరిగి కూడా ఆయన ఆరోగ్యం బాగుంటలేదు, ఆయన మొత్తమే సోయలేకుండా అయిపోయింది. ఇక ఆశ లేదు అన్నారు ఊళ్ళో జనం కూడా. అట్లా ఇబ్బంది అవుతుంది అమ్మ, ఇక నాకు బడి పోతే చదువుకుంటే ఎట్లయితే గట్టినైతే వ్యవసాయం అయితే చేద్దాం మమ్మీ, మనం వ్యవసాయం చేసుకుంటా, నేను చదువుకుంటా కానీ నాకు చదువు అయితే వస్తలేదు మమ్మీ, ఊరికి బయకాడికి మంచి చదువుకు రోజు పోతేనే చదువు వస్తుంది. నువ్వు పని ఉన్నది అని నన్ను బతిలాడుతాను, నువ్వు ఏడుతాను, ఎన్ని ఏడుపు చూసి నేను బయకాడు పని చూసి నేను బయకాడికి వచ్చుడైతే నాకు చదువు అర్థమవుతలేదు, మేడం కొడుతుందని మా బాబు ఏడ్చిండు బాగానే. నాన్న మంచిగా లేనప్పుడు ఏం చేస్తాం బిడ్డ, మన పరిస్థితి మంచిగా లేదు, చేదో ఒకటి చేసుకుంటేనే కడుపుకు అన్నం తింటాం కదా. మనం ఎవరన్నా అన్నం పెట్టమంటే వాళ్ళని పెట్టేటోళ్ళు ఉన్నారా, మన రెక్కలు ఆడితేనే కడుపుకు అన్నం వస్తుందని మా కొడుకుని బుదగిచ్చుకుంటే బయకాడి తీసుకుపోతానని. నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు అట్లా కావచ్చు, ఇంత బాధ ఎందుకు గురించి? ఎందుకంటే మాకు ఇంట్లో మనిషి మంచి లేడు కాబట్టి బాధ అంతే. ఇంట్లో కట్టం చేసే మనిషి బాగుంటే నాకైనా పిల్లలకైనా ఏ బాధ ఉండదు కదా. అసలు కట్టం చేసి మమ్మల్ని జాగ్రత్తగా అడ్డం పడ్డాక మా ఇల్లు కడవాలంటే మాకు ఎవరు ఉన్నారు, సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు మాకు. నాకు అమ్మ నాన్న కూడా లేరు, చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. నా పెళ్ళి అయినాక నాకు అమ్మ నాన్న కూడా లేరు, అన్నదమ్ములు లేరు, మేము 3 ఆడవాళ్ళమే. నాకు ఎవరు వెనకాసలు అన్నటోళ్ళు ఎవరు లేరు సార్ మాకైతే. నేనే నా కొడుకులో మా నాన్నను చూసుకుంటున్నాను, నాకు అన్నదమ్ములైనా నా కొడుకులే అని నేను వీళ్ళిద్దరిని చూసుకునే బతుకున్నా. వీళ్ళ కోసమే నా జీవితం అని బతుకుతాను, కానీ కష్టమైనా చెప్తాను నేను వీళ్ళ కోసమే. వీళ్ళని పోయించాలంటే ఎవరైనా చేత కాకుండా వండుకుంటే పిల్లల్ని బెదిరించుకుంటా, నాకు ఇంట్లో పని చేసడానికి కూడా ఎవరు లేరు, ఆయనని లేబట్టాలి, అన్ని పనులు చేయాలి ఆయనకున్న పిల్లలు నేనే. ఒక్కరోజు మా అబ్బాయి లేకుండా నాకు వెళ్ళేది ఆయన చేసడానికి మా అబ్బాయి సాయం ఉంటేనే ఆయన ఇప్పుడు 4 సంవత్సరాల నుండి ఆయనకు సాయం చేస్తున్నాం. ఆయనకు ప్రతి ఒక్క పని చేయాలి మేము, ఆయన కనీసం ఆయనంతలైనా నడిచి ఇంత మేము అన్నం వేసుకొని తినేటట్టున్నా మాకు ఇంత బాధ ఉండకపోవు కదా. ఆయన ఏమో పని చేసుకోలేడు. ఏం జరిగిందమ్మా అసలు ఆయనకు నరాల వీక్నెస్ లెక్క వచ్చింది సార్, నరాల వీక్నెస్ వచ్చి పక్షపాతం లెక్క అయి కాలు పడిపోయింది, నడవడు. కొన్ని రోజులు జ్ఞాపక శక్తి కూడా లేదు ఆయనకు, జ్ఞాపక శక్తి లేకుండా నిమ్స్ అని అట అని ఇట అని బాగా తిప్పినాం. ఉన్న పైసలు అట్టే ఖర్చు పెట్టినట్టు. కనీసము నీకు అమ్మ నాయన కావచ్చు, లేదంటే తొడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెలు ఉన్నారు, కానీ ఎవరి సంసారాలు వాళ్ళకి కనీసం అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నా నీ బాధ పోయి వాళ్ళ మీద వాడి ఏడిస్తేనన్న నీ దుఃఖం. ఎప్పటి నుంచి ఇంత బాధలు ఒక ఆడపిల్లగా? ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే కావచ్చు, అది కావచ్చు, ఇప్పుడు బాధలు అందరికీ ఉంటాయి, కాకపోతే చెప్పుకోవడానికి అంటే కొంతమంది ఏంటంటే వినొచ్చు, మీరు కూడా ఈ సింపతి కోసం కొడుతుందిరా అనుకుంటారు వాళ్ళు, ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళు అనుకుంటారు, కానీ సింపతి కోసం అనేది మాకు ఏమీ లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి కష్టమే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఊహ తెలియ ముందుకే మా అమ్మ చనిపోయిందట, నాకు మా అమ్మ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. మా నాన్న పెళ్ళి అయినాక 2 అబ్బాయిలు పుట్టినాక చనిపోయాడు అంతే. ఇక మా నాన్న చనిపోయినాక నాకు వెనకాసరు ఎవరు లేరు, ఒక అక్క ఒక చెల్లి ఉంది. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? నేను నన్ను చదివించలేదు, అమ్మ చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి నాన్నకు ఎల్లుడు ఇబ్బంది కాక ఇట్లా మేకలు అనేది ఉండేది, మేకలకు అడిగిదోలేదు నన్ను. అక్క పనికి పోయి మా అమ్మ నాన్న వాళ్ళకు ఉండే మేకలకు అడిగిదోలేదు నన్ను. ఎప్పుడన్నా బాధపడ్డావు అమ్మా, ఏంది ఈ కష్టం ఏంది? నాకు బాధ రోజు పడుతున్నా సార్ ఇప్పుడైతే. అప్పుడు మా నాన్న నా పెళ్లి కాకముందు నేను బాధపడలేదు, నన్ను బాధపడనియలేదు మా నాన్న. మేము 3 ఆడపిల్లలమైనా మా నాన్న మమ్మల్ని బాధ అనేది పెట్టలే, కానీ నా పెళ్లి అయినాక కూడా నేను బాధపడలేదు. మా భర్త అడ్డం పడ్డాక బాధపడుతున్నా, ఎందుకు నాకు కష్టం ఎందుకు వచ్చింది, 2 పిల్లలను చదవాలంటే ఎంత కష్టం ఉంది. అమ్మ నాన్నలు అయినా లేరు, కనీసం చేసుకున్న భర్త కూడా మంచిగా లేడని బాధపడుతున్నా సార్. నేను 7 రోజు అనేది ఉండేది అసలు. తిన్నామన్నా సరే ఆయన చూసి కడుపుకు అన్నం కూడా చక్కకపోదు, ఆయన కూడా ఎడతాడు, ఎందుకు నేను పరిస్థితి నేను మంచిగా ఉంటే నా పిల్లల్ని మంచిగా చదువుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాం, ఈ ఇంట్లో ఉంటున్నాం సార్. ఇల్లు గల్ల పటేల్ మంచిగా పట్టుకే నా భర్తను అట్లా. ఓకే, ఇది వేరే పటేల్ వాళ్ళది, మీకు సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఇల్లు ఓన్ ఇల్లు ఫస్ట్ నుంచి లేదా? ఉన్నది సార్, ఫస్ట్ నుండి ఉంది, కానీ పాతిల్లు అయింది, కూలిపోతుంది అది. అలా ఆ ఇల్లు మంచిగా లేదు, వానలకు కూలిపోతే అని చేతగానైనా కదా. డబ్బున ఏదైనా వర్షానికో ఏదైనా గోడలు కుడితే 2 చిన్న పిల్లలని ఇంట్లోకి వెళ్ళి కిరాయికి వెళ్ళిన. ఇడికి వచ్చినాక ఈయన మంచిగా ఉన్న రోజులు కిరాయి డబ్బులు కట్టుకుంటూ ఉన్నాం, కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుండి ఆ పటేల్ వాళ్ళు కూడా మమ్మల్ని డబ్బులు అడుగుతలేరు.
పరిస్థితి చూసి డబ్బులు ఇవ్వకుండా అని పటేల్ కూడా మాకు సపోర్ట్ చేసి ఉండూరి మీరు మీ ఇల్లు లెక్కన నీట్గా ఉంచుకొని ఉండూరు అని అంటే ఇల్లేనే ఉంటాను. మా ఆయన ఆరోగ్యం బాగాలేని కండి మంచిగా ఉన్నప్పుడు వచ్చినాం, ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఇల్లేనే ఉంటాను. ఇక ఓకే, ఇప్పుడు ఏమైనా అప్పులు ఉన్నాయమ్మా? అవునే సార్. ఇక అప్పులు అంటే ఇక ఆయన ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుందంటే ఆడిడ దాకా పండు చూపించుడు ఇక ఉంటాయి కదా సార్. ఆయన నెలకు మందులు చెప్తా. ఇంకోటమ్మా, ఈ ఈ చిన్న వయసులో ఇట్లాంటి జరిగినప్పుడు సూటిపోటి మాటలు ఉంటాయా? ఉంటాయి సార్, అంటారు. మేజర్ గానే మాటలు ఎక్కువ నువ్వు నీ చెవులతో నిన్నయి ఎవరన్నా నీ గురించి ఇట్లా మాట్లాడని చెప్పి? నా చెవులతో నిన్నయి అంటే సార్ మంచి వాళ్ళే బతకాలని ఎటో పోతురు ఎటో బతుకుతురు, చేతగానే ఆయనను పట్టుకొని ఇద్దరిని పిల్లల్ని వేసుకొని ఉండు అవసరం అది ఇదని చాలా మంది అన్నారు. ఆయన బాగా పిచ్చి పిచ్చి మాటలు చాలా అన్నారు సార్. ఏం ఆ మాటలు విన్నప్పుడు నాకు బాధ అనిపించింది సార్. నేను భూమి మీద మా అమ్మ నాన్న నాకు నాన్న తెలుసు, అమ్మ అయితే తెలియదు. నేను భూమి మీద బతుకుతున్నా కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి. మీ అమ్మ గలాంటిదని నా పిల్లలకు మచ్చ రావద్దు, వాళ్ళకు ముఖం తెలివి ఉండాలి. మేము కూలినాలు చేసైనా మంచిగా నా పిల్లలు మంచిగా చదువుకుంటా అనేది ఒకటే నా లక్ష్యం సార్, గంతే. ఇప్పుడు మీ కొడుకు వల్ల ఏ రోజున బాధపడ్డ రోజు ఉందా? బాధపడ్డ రోజు అంటే ఒక్కటి బాధపడ్డా సార్. నా కొడుకు నా భర్త బాగుంటే ఒక్కొక్కరు ప్రైవేట్ బళ్ళలో చదివిస్తారు. నా కొడుకు నేను వద్దని ఒకసారి బాయికాడ తీసుకుపోతున్నా, గవర్నమెంట్ బల్ల కూడా మంచిగా చదివించలేకుంటున్నా కదా అని గది బాధపడతాను సార్. నేనైతే అందరూ ప్రైవేట్లలోనే చదివిస్తే నా పిల్లల్ని నేను గవర్నమెంట్ బల్లలకు కూడా చక్కగా తోలుతలేను, బాయికాడ పని తీసుకుపోతాను అన్న బాధ ఒకటి ఉంది నాకు. ఇప్పుడు ఆయన ఇందులోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఈ వీడియోల వల్ల నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? ఈ వీడియోల వల్ల నేను ఏం బాధపడలే కానీ మంది ఉండి మీ కొడుకు అవసరమగా వీడియోలు తీసుకురానంటే ఇట్లా అంటారు నాని అని మా కొడుకు చెప్తా అంటమేతి అమ్మ ఎవరు ఏమనుకున్నా ఏం లేదు ఎట్లా ఏది గట్టనే అవుతుంది అంటే వద్దు తినన్నా మనం బయకడ పని మన పని ఏందో మనం చేసుకుంటున్నాం, మందికి ఎప్పుడు అవసరమా అని ఇట్లా అయితే అన్న సార్. ఇన్ని చూసినావు కదమ్మా, ఇన్ని ఆటుపోటు మాటలు చూసినావు. ఇక ఇంట్లో హస్బెండ్ బాగలేడంటే 100 రకాలుగా 100 మాట్లాడతారు. మన పక్కన వండుకుంటూనే మాట్లాడేటోళ్ళు ఉంటారు. వినుండొచ్చు, మీరు కూడా మీకు కూడా జరిగి ఉండొచ్చు. విన్నారు సార్, ఉన్నారు అన్నంగా కూడా నేను కూడా విన్నా. పని పోయి చదువుకోవచ్చు, కూలినాలు చేసుడు కూడా చదువుకోవచ్చు, వ్యవసాయం చేసుడు అవసరమా మగ మనిషి శాతగానప్పుడు. ఆడపిల్ల కాదు కదమ్మా, ఇప్పుడు వీడియోలు చేయడానికి మాటలన్నీకి అంటే నీ కొడుకు నీకు అనిపించింది ఏంది? నా కొడుకు కొంచెం ఫేమస్ అవుతుండని అట్లా అంటారు అనుకున్నావా? అట్లనే అనుకున్నా సార్ నేను. అట్లా ఒకటి అనుకున్నా, ఒకటి అందరి కళ్ళల్లో పడితే కూడా నా భర్త మంచి లేడు, అందరి కళ్ళల్లో పడి ఎవరన్నా బెదిరిస్తారేమో ఇట్లా కూడా భయపడ్డా నేను. అట్లా కూడా భయపడుకుంటా వద్దన్నా కూడా మా అబ్బాయి ఏంలే. ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలియదు కదా, వీడికి కనీసం కన్నతంటే ధైర్యం ఉంటే ఎవరు ఏమన్నారు సార్. ఇప్పుడు వాళ్ళని ఇంటి మీదకి నొల్లి పెట్టుకున్నా కూడా మాకు ఆ ధైర్యం లేదు కదా. ఒక మాట ఎవరైనా ఏదన్నా మాట అంటే మా కొడుకు రేషం వచ్చి ఆయన ఎందుకన్నావు గిట్లా నేను ఎందుకన్నావు అని దెబ్బన అంటా అనుకో. ఎందుకు పల్లె ప్రశాంత్ గురి మనకి ఎందుకు నాన్న తీసుడు, ఎవరి గురిని మనకు అవసరం లేదు, మన బతికేందుకు మనం తీయాలి. ఆయన మంచి ఈయన మంచి అంటే 2-3 ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వు పల్లె ప్రశాంత్ గురిని తీసుడు అవసరమా, వాడు ఇట్లా వీడు అట్లా అంటే నేను తీస్తాను మా కొడుకు అని ఇన్ని అనుకున్నారు అనుకుంటే మనకెందుకు నాన్న వాళ్ళ గురిని ముచ్చట, మనకు అవసరం లేని ముచ్చట. మన గురిని మనం తీసుకుంటే నీ కష్టం ఏందో నువ్వు చెప్పుకో, అంతేగాని ఒకళ్ళ గురిని నువ్వు తీయగానే నేను కూడా మా అబ్బాయికి చెప్పినా కానీ అట్లా తీస్తలేడు. హేమంత్, ఏమనిపిస్తుంది నీకు ఇన్ని కష్టాలు? ఎందుకంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు ఇప్పటివరకు. మీ డాడీ పరిస్థితి అట్లుంది, మమ్మీ నాకు తెలిసి నిద్రపోక ఎన్ని రోజులు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలిసి బాధపడని రోజు ఎప్పుడైనా నవ్వుకుంటుందంటే మీ ముఖాలు చూసి నాకు తెలిసి. ఎందుకంటే చూస్తుంటాం కదా బయట ఈ మాటలు కావచ్చు, అది కావచ్చు, మంచుకున్న వాళ్ళకే చాలా మాటలు మాట్లాడు, జర నీట్గా రెడీ అయితే 100 మాట్లాడతారు. అట్లాంటిది ఇంట్లో హస్బెండ్ లేదంటే 100కు 100 ఉంటాయి. నీకేమనిపిస్తుంది అంటే అమ్మ అంత బాధలా? ఎందుకంటే ఆమె ప్రతి మాటలో ఒక బాధ ఉంది. ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ చూసే ఇవి నేను ఫేమస్ అయ్యి నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉందా, లేదంటే పర్సనల్గా నా లైఫ్ నేను చూసుకోవాలన్నా? ఇంట్లో పరిస్థితి ఫేమస్ మేజర్గా అమ్మ బాధపడే సందర్భం ఏముంటుంది ఇంట్లో మీకు చెప్పుకో. డాడీ గురించి డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఇక మంచిగా అవ్వడు కాదన్నారు సార్, అసలు మంచిగా గాడి కాదన్నారు, అసలు బతకను కూడా బతకడు అన్నారు. ఆయన అట్లాంటి డబ్బుల బతకడని అన్నారు. ప్రైవేట్లలో పోతే ఆడికి పోయినప్పుడు 4 సంవత్సరాల కింద వాడిన మందుల కాడికి ఆ మేడం కాడికి పోతే నడవనైతే నడవడు. ఈ గోళీలు మాత్రం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వేయాలి. అట్లయితేనే ఆయనతో మాట్లాడుకుంటా బుక్కడి తినకుంటూ ఉంటాడు. ఆ చేతులు కూడా చక్కగా పని చేస్తే లేవో కూడా ముందు నేను చెప్పలేనని కూడా చెప్పింది మేడం. అయినా సరే మా కళ్ళ ముందు అట్లా ఉండాలని కూడా నేను కూలీనాలు చేసి ఆయనకు డబ్బులు పింఛన్ వస్తుంది సార్. ఆ పింఛన్ డబ్బులతో కొన్ని డబ్బులు కూలిపోయి ఎంత వస్తుంది పింఛన్? ఆ వరకు 3000 వచ్చేసరికి 4000 వస్తుంది.
ఏదో ఒకటి ఆయనకు మాత్రం మేము కడుపుకు మంచిగా తిన్నా తినకున్నా కానీ ఆయనకు మాత్రం కంపల్సరిగా గోళీలు తెచ్చి పెట్టాలని నెల ఇప్పుడు మీకు 4 ఎకరాల జాగా ఉంది సరే, మీకు అంత బాధ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత పంట ఎంత పండుతుంది? పంట సార్ ఎకరం అంత ఉట్టిగానే ఉంటుంది, 2 ఎకరాలలో నాకు చేత నేను అప్పు పుట్టాలి కదా సార్ నేను చేయాలని అంటే అన్ని కిరాయినాలు ట్రాక్టర్లు అన్ని డబ్బులు పెడితేనే అవుతుంది. పండితే వండుతుంది కానీ చేసేటోళ్ళు లేరు. డబ్బులు గుంజుకొచ్చి దాంట్లో పెట్టాలంటే కూడా లక్షల రూపాయలు అవుతాయి. అవన్నీ నా దగ్గర గుంజుకరాలేను కదా సార్. 20-30 వేలు పెట్టి నాకు వెళ్ళిన కాడికి సార్ ఎత్తనైనా కాడికి చెప్తా సార్. ఓకే, నీ కొడుకుకి ఎప్పుడన్నా ఈ మాట చెప్తే నా కొడుకు బాధపడతాడేమో అని మనసులో పెట్టుకున్న మాట ఏదైనా ఉందా అమ్మా? ఇక ఉన్నదని అంటే సార్ ఇక ఉంటాయి కదా, చాలా మాటలు ఉంటాయి కానీ చిన్నపిల్లలకు చెప్పలేము కదా సార్. నేను బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారేమో అని కూడా నేను ఏవి చక్కగా చెప్ప వాళ్ళకు. అప్పుడప్పుడు ఏడితేనే వాళ్ళు బాధపడతాను అని వాళ్ళ ముందర కూడా నేను ఏడవ ఎక్కువ శాతం నేను ఒంటరి ఉన్నప్పుడే. ఓకే, ఇప్పుడు మీరు ఉండేది మీ గొల్లోళ్ళు ఇక్కడ ఉండే ఏరియా కాదా ఇది? మీ కులాలు ఉన్నారు మా కుల ఇక్కడనే ఉంటారు. ఇక్కడ బస్తీదేనా వేరే పక్క బస్తా? ఇదే ఊరు. ఊరు ఇదే బస్తీ అంటే మన ఇప్పుడు గల్లీ పక్కపంటి గల్లీ పక్కపొంటి గల్లీ. మీకు అక్కడ ఇల్లు బాగాలేదు కాబట్టి మీ పరిస్థితి బాగాలేక వచ్చి అడిగేసి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ నీ కొడుకుకి ఈ ఇంటర్వ్యూ త్రూగా ఏదైనా చెప్పాలి, లేదంటే నీ కొడుకుని ఎవరన్నా ఏమన్నా అన్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఒక తల్లిగా ఏమైనా చెప్పాలని అంటే ఏమున్నది సార్ చెప్ప. నీ కొడుకు ఏదైనా మారాలి, నీకు నచ్చని పనులు ఏమైనా చేస్తాడా? నాకు నచ్చని పనులు ఏం చేయడు సార్, నేను చెప్పినట్టే చెప్తాడు అంతే. ఇంట్లో గిన్నెలు కడుగుతా, ఆకిలి నూకుతా, అన్ని చేస్తానా? ఇంటికాడ ఒకసారి చేత కాకుండా వండుకుంటే ఇల్లు ఉడుతాడు, గిన్నెలు దమ్ముతాడు, అన్నం వండుతాడు. నా కొడుకులు నాకు సాయం చేస్తారు సార్, లేదనేది ఏం లేదు. పొద్దున పూట కూడా నేను ఆయన పని చేయాలంటే ఆయన జగబెట్టడం చాలా టైం అవుతుంది నాకు. ఒక ఆకిలి నేను ఊడ్చాలి ఆయనతోనే చాలా టైం అవుతుంది. ఒకసారి బియ్యం కడుగుతారు, గిన్నెలు కడుగుతారు. ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి ఆయన చూసుకోవాలి, ఆయనకు తినబెట్టాలి, టైం గోళీలు 10 గంటల వరకు నేను మళ్ళీ పనికి పోవాలి కదా. వీళ్ళు బడి టైం వరకు నాకు ఇంట్లో సాయం చేస్తారు. మీకు కూలికి పోతే ఎంత వస్తుందమ్మా ఒక రోజు? 300 రోజు పోతున్నా సార్ నేను. రోజు హేమాన్ ఏమన్నా చెప్పాలనుకుంటే మమ్మీకి ఏం చెప్తావు? నీకు అమ్మ మీద ఉన్న ప్రేమ చూపించాలంటే ఎట్లా చూపిస్తావు? ఇట్లా చూపెట్టాలంటే మామూలుకి మంది నిలవాలని అనుకుంటున్నాను. ప్రేమతోని మీ మమ్మీకి ముద్దు పెట్టాలనుకుంటే ఒక్కసారి మా కోసం. ఎందుకంటే ఈ మీరు నాకు తెలిసి మీకుండే కష్టాలకి ఏ రోజు నవ్వుకుంటా, ఏ పండుగ నవ్వుకుంటా చేసుకున్న రోజులు కూడా లేదు. పండుగలు అనేది కూడా మాకు సంతోషం అనేది లేదు సార్. చిన్న వయసులో ఇవన్నీ అసలు ఏడవకడమ్మా. నా పిల్లలను చూసుకొని బతాను. ఏం చెప్పాలంటే నా కొడుకు చేయబట్టే నేను ఇంత అన్నాను తింటన్నా. నా కొడుకులు సాయం చేయకపోతే నేను వ్యవసాయం కూడా చేయలేను. నా కొడుకు కోసమే నా పిల్లలు చిన్న పిల్లగాడు ఆయన ఓసారి అన్నం తిడుతుంటే ఈయన వాళ్ళిద్దరు కొట్టుకుంటే తెలియక కొట్టుకుంటే ఈయన దమాస్తా. తమ్మునికి తెలియదు కదా నాన్న నువ్వు అవసరమా అని ఈయన వద్దెబ్బతగానే నేను కొట్టలేను. ఎందుకంటే ఆయనకు తెలియదు, నాకు తెలుసు అని ఈయననే దమాస్తా. ఓకే, ఎప్పుడన్నా మీ మమ్మీకి మమ్మీ ఐ లవ్ యూ అన్నవా? మాకు అట్లాంటి అనేది ఏం లేవు. మాకు సంతోషమే, మాకు సంతోషం అనేది ఎప్పటికి బాధ కష్టాలు ఇవే కానీ మాకు ఈ పండుగ. నా కోసం మమ్మీకి ఒక ముద్దు పెట్టు ప్రేమతో. ఒకటి తమ్మా హేమంత్, ఎంతమంది ఎన్ని మాటలన్నా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, తప్పుదారిలో వెళ్ళకు. ఈరోజు నిన్ను అన్నవాళ్ళను ఎప్పుడు కానీ దేవుళ్ళతో సమానంగా చూడాలి, గుర్తుపెట్టుకోను. మనల్ని పొగిడే తోడు మనల్ని ఏ దారికి తీసుకెళ్తాడో తెలియదు. మనల్ని తిట్టేటోడు మాత్రం మనం 100 రెట్లు తిట్టేటోళ్ళు ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం, కసి పెరుగుతుంది. పొగిడేటోడు గర్వం పెరుగుతుంది. గర్వం అనేది చెడగొడుతుంది మనిషిని. నువ్వు పెట్టుకున్న లక్ష్యం చిన్నది కాదు. నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే సరే జెన్యూన్గా నీకు కష్టాలు ఉన్నాయి ఇన్ని రోజులు, నాకు తెలిసి మేబీ ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇంత నీ వెనక ఇంత కష్టం ఉంది. నీదో మంచి ఫ్యామిలీ, నీకో ఫోన్ కొనిచ్చిరు, స్కూల్కి వెళ్ళకుండా నాటకాలు చేసుకుంటా వీడియోలు తీసుకుంటున్నావు అనేది మాత్రమే తెలుసు జనాలకి. ట్రోలింగ్ చేసిన తమ్ముడు వాళ్ళకు కూడా మేబీ నీ గురించి తెలియకపోవచ్చు, తెలియక చేయొచ్చు తప్ప నేను కావాలని టార్గెట్ చేసేంత వాళ్ళైతే ఎవరు లేరు. ఎందుకంటే వెనక ఇంత బ్యాక్ పెయిన్ మీ మమ్మీ నాకు తెలిసి నేను ఇంతకుముందు కలిసినప్పటి నుంచి కూడా ఆమెలో నా బాధ ఎవరికి చెప్పుకోవాలా, ఎవరి మీద వాడు ఏడవాలా, అట్లాంటి దాంట్లో మీ మమ్మీ ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏది చేయాలన్నా, నువ్వు ఏ తప్పు చేసినా, ఏది చేయాలన్నా
రేపు పొద్దున్న నువ్వు చిన్న మచ్చ తెచ్చినా మీ మమ్మీకి అంటుతుంది, గుర్తుపెట్టుకో. దోస్తాన్లు తిరుగుతాడా? దోస్తాన్లు బాగా ఏం పోడు. మంచి పేరుంది నీకు, ఊర్లో అయితే మంచి పేరుంది. నేను అడిగిన వాళ్ళు కూడా నీ గురించి మంచిగా చెప్పారు. ఖరాబ్ చేసుకోకు, పొగుడుతలకు పోయి కింద పడకు. ఒక అన్నగా నేను చెప్పేది అయితే ఇదే, ఓకేనా? ఎందుకంటే నేను ఏ క్వశ్చన్ వేసినా నీకు కొంచెం బాధ అనిపించవచ్చు, బట్ నువ్వు చెడుదారులు వెళ్తున్నావు, మంచిగా వెళ్ళాలని. ఈ ఇంటర్వ్యూ తర్వాత నన్నా నువ్వు కొంచెం చేంజ్ అవుతావు అన్న ఇంటెన్షన్తో చెప్తున్నావు. నీకు ఒకటి గుర్తుపెడతా, ఇప్పటిదాకా నువ్వు ఒక మిస్టేక్ మాట్లాడినావు. మనం ఎంత హీరో కానీ, ఎంత ఎవడేదన్నా కానీ, మన హీరోలు ఎవరంటే మన మమ్మీ, మన డాడీ. నాకు తెలిసి మేబీ నా లెక్క నీకు ప్రేమ చూపించడం రాదేమో, నేను కూడా అంతే, లోపల ఉంటుంది కానీ బయటకు చూపించాలి. బాధపడతాడన్నా, నేను ఏడితే ఇద్దరు పిల్లలు ఏడుతారు. వాళ్ళు ఏడవద్దమ్మా, ఇక ఉన్నాయి సరే, మేబీ సరే. మరీ మీకంటే నేను ఒక మాట చెప్తాను, మీకంటే కనీసం 4 ఎకరాలు ఉన్నది, గుంటెడు జాగ లేని వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి అదొక్కటి కోరుకోవాలి ఉన్న దాంట్లో, ఓకే. ఎందుకంటే మీకున్న వయసులో ఈ టైంలో అది రావడం బాధాకరమైన విషయమే. 4 రెక్కలు లేకుండా కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నువ్వు మంచిగున్నావు, నువ్వు కావాలని బాధపడుతున్నావు అన్నట్ల. రేపు పొద్దున నీ కష్టాన్ని వృధా పోనీయరు నీ పిల్లలు. అట్లానే ఆ నమ్మకంతోనే బతుకుతున్నా నేను. నమ్మకం నిలబెట్టుకుంటాడు. ఏమంటావు? పిల్లల కోసమే బతుకుతున్నా. మమ్మీ అన్ని కష్టాలు ఉన్నది, అన్ని మాటలు పడుతుంది. నీ గురించి కూడా మమ్మీ దగ్గర కొన్ని అనరాని కూడా బయట వాళ్ళతానంటే మమ్మీతో వేరేటోళ్ళు అన్నోళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ సమాధానం చెప్పు. సమాధానం చెప్పు మీన్స్ పోయి వాళ్ళ దగ్గర చెప్పుడు అట్లా కాదు. నీ ఎదుగుదల సమాధానం కావాలి, నీ నోటి మాట కాదు. మంచిగా రీల్స్ అట్లనే ఉండని. ఒకసారి డాడీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకసారి వెళ్ళి హేమంత్ వాళ్ళ డాడీకి అసలు ఏం జరిగింది, ఏమైంది, ఆయన మాటలలో కూడా తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి వచ్చింది నీకు? చాలా రోజులు అవుతుంది. అంతకన్నా ముందు మంచిగా ఉండేటోడు కదా? చూసిరు కదా, ఎందుకంటే పక్షవాతం కదా, పక్షవాతం వచ్చి కాలేజీలు పడిపోయినాయి. మీరు అందుకుంటున్నారు రీల్స్లో తమ్ముడు ఏదో కావాలని చేసినాడు, ఫేమస్. జెన్యున్గా రైతు బిడ్డ జెన్యున్గా అంటే నేనైతే చెప్తా, కాసాని హేమంత్. మీరు అంటున్నారు ట్రోలింగ్ చేసే వాళ్ళు కావచ్చు, అది కావచ్చు. స్కూల్ ఓరా ఫస్ట్ మీరు వాళ్ళకి స్కూల్ పోవడానికి డబ్బులు లేవు, పరిస్థితి బాగాలేదు, తెచ్చో 2 లక్షలు ఇవ్వండి. మీరు ట్రోలింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే ట్రోలింగ్ చేసే ముందు ఎందుకంటే మీ వల్ల కూడా వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూడండి, వాళ్ళ డాడీ అసలు పక్షవాతం వచ్చి కాళ్ళు, చిన్న పిల్లోడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు అటో ఇటో వ్యవసాయం చేసుకుంటా, ఎందుకంటే వాళ్ళకు ఉన్న దాంట్లో చేస్తున్నారు. ఇప్పుడు మంచిగా చూసుకుంటారా నీ కొడుకు? మంచిగా ఎట్లా అనిపిస్తుంది వీడియోలు చేస్తుంటే మీ బాబు? మంచిగా అనిపిస్తుంది. ఫుల్ వైరల్ అవుతుంది మొత్తం, నువ్వు రాష్ట్రం మొత్తం తెలుస్తావు. నువ్వు హేమంత్ వాళ్ళ ఫాదర్ ఇంతవరకు ఎవరు తెలియదు, నువ్వు ఇప్పుడు తెలిసిపోతావు. నువ్వు టీవీలో వస్తావు, నువ్వు సరే ఖుషి అయిపోతున్నావా? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఇదంతా ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నావు? కొడుకు వల్ల. ఇట్లాంటి కొడుకుని కన్నందుకు ఎప్పుడన్నా ఎందుకురా వీడిని కన్నా అని ఎప్పుడన్నా ఫీల్ అయినావా? కాలే. గొప్పగా ఫీల్ అవుతావు. నీ కొడుకుకి ఏమన్నా చెప్పాలంటే ఇట్లుండు అట్లుండే ఏమన్నా చెప్తావా? కూర్చున్నప్పుడు అట్లా ఏది బెటా ఇట్లుండాలి అది ఇదని చెప్తా. ఏమంటాడు చెప్పినప్పుడు? అరే ఎందుకురా అని అంట, సెల్ ఎందుకు. ఇప్పుడు మీ కొడుకు మొత్తం ఫేమస్ అయిపోయింది 2 రాష్ట్రాలు మొత్తం, అందరు గుర్తుపడతారు. హేమంత్ యాదవ్ జానులరి మాట్లాడింది ఫోన్ చేసి, పాటిస్తున్నది మీ కొడుక్కి. నెక్స్ట్ మీ కొడుకు పాటలు వింటావా? ఫోక్ పాటలు జానులిరి తెలుసా? ఎగురుతా చూడు అమ్మాయి, డాన్స్ వేస్తుంది జానులిరి, తెలియదు. టీవీ చూడవా? టీవీ చూస్తావు. ఓకే, మీ కొడుకు హీరో అవుతాడంట మరి. కానీ అంటావా? మరి తిడుతురంట బయట అందరూ, ఏమంటావు మరి నువ్వు? మీ కొడుకుని బయట వీడియోలు చేస్తే తిడుతురంట. తిట్టదు, ఏమన్నా పెడుతురా అంతేనా? తిట్టాల్సిన అవసరం లేదు, తిట్టేది ఉంటే నువ్వు తిట్టాలి, బయట వాళ్ళకి ఏమవసరం. ఇప్పుడు నీకు ఇట్లా జరిగింది కానీ బాగా బాధపడతావా కూర్చున్న దగ్గర? ఓకే, ఎంతవరకు చదువుకున్నావు? 9th వరకు చదువుకున్నావు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయితే జరిగింది నీకు? 4 సంవత్సరాలు.
దేని గురించి ఇట్లా జరిగింది అనుకుంటున్నావు? ఎందుకు ఇట్లా అయింది నీకు? చెట్ల మందులు. దేని గురించి తాగినావు చెట్ల మందులు? నరాల ప్రాబ్లం వల్ల చెట్ల మందులు తాగిపిస్తే ఇట్లా అయింది. ఓకే, చూసిరా, ఎందుకంటే ఏది పడితే అది చెట్ల మందులతోనే అదైతుంది ఇదైతుంది అని చేస్తే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం డాక్టర్లో ఏదైనా చెప్తే డాక్టర్లు చెప్పింది నాలే, అంతేనా? డాక్టర్ ఏం చెప్పిండే నీకు? మంచి ఖుషి ఉన్నావు కదా, తిన్నావు, ఇప్పుడైతే తిన్నావు కదా, భోజనం చేసినావు కదా. ఎప్పుడైనా తినబెడతాడా మీ కొడుకు నీకు? తినబెడతాడా? తిడతావా ఎప్పుడన్నా? తిట్టవు. ఇద్దరు కొడుకులలో ఎవరు ఇష్టం నీకు ఎక్కువ? ఎవరు ఇష్టమే ఇద్దరు కొడుకులల్లా? పెద్ద కొడుక చిన్న కొడుక? చిన్న కొడుకు ఇష్టం. పెద్ద ఆయన ఎందుకు ఇష్టం ఉండదు? పెద్దోడు ఎట్లన్నా బత్తలే, చిన్నోడు తెలియదా కూడానా? చిన్నోడు డాడీ కొడుకు, పెద్ద అయినా అమ్మ కొడుకు, అంతేనా? అంతే. మరి నీకు తలగూర పెట్టేది ఎవరు? పెద్దోడు. మరి నువ్వు చిన్నోడిని ఇష్టపడితే ఎట్లా మరి? ఏం కాదు, నవ్వుకుంటా. నువ్వు మంచి నిమ్మలంగా ఉన్నాడు మా, ఇట్లనే ఉండాలా. ఇగో మనం ఏం చేయలేం, దేవుడు రాసిన రాత. అసలు మంచి కావని చెప్పిరా డాక్టర్లు? చెప్పింది. డైలీ టాబ్లెట్లు వేసుకుంటావు? వేసుకుంటా. ఓకే. ఏమో తప్పాడు. ఏం చూస్తావు టీవీలో ఎక్కువ? ఏం చూస్తావు? ఏం వీడియోలు? సీరియల్ చూస్తావా, సినిమాలు చూస్తావా? సినిమా చూస్తావు. సీరియలా? ఎవరు ఇష్టం నీకు సీరియల్లా? గుర్తు తెచ్చుకుంటావా? హీరోలు ఎవరు నీకు? ఫేవరెట్ హీరో ఎవరు? సినిమా పోతుంటావు అప్పుడు నువ్వు మంచిగున్నప్పుడు? ఏ సినిమా చూసినావు లాస్ట్? గుర్తుండదు కదా, జ్ఞాపక శక్తి ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఆమె దగ్గర, ఎందుకంటే అమ్మా ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ మనిషి చుట్టూ రాక్షసులాగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆలోచిస్తారు. ఇక పిల్లలు ఉన్నారు కానీ మీరు కూడా పక్క పొంటక్కల అల్లీలు వచ్చి జర మాట్లాడిపోతుండాలి. ఎందుకంటే ఎవరికి ఏ ఆడపిల్లకి ఇట్లాంటి కష్టాలు రాకూడదు. ఎందుకంటే ఇది నరకం. అంటే ఓసారి అనిపిస్తుంది ఎవరికైనా. మాకే ఇప్పుడు చూస్తుంటే ఏంది ఇది ఈ చిన్న వయసులో ఇదంతా. హేమంత్, ఏం చెప్తావు డాడీ గురించి? ఏం చెప్పావు ఎవరి గురించి? డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. డాడీ నువ్వు ఇష్టం లేదన్నాడు. మరి ఇష్టం లేదంటే అదే అర్థం కాదు. చిన్న కొడుకుల మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. చిన్న పిల్లలు కదా, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే డాడీకి ఎప్పుడు పెద్ద అయిన మీద ఉంటుంది. ఇప్పుడు చిన్న అన్న పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారా? మన సపోర్ట్ చేస్తారా? ఎవరు చేయరు. నవ్వుకుంటే అట్లనే ఉండాలి, ఏం టెన్షన్ లేదు, ఏం చేయలేం. పిల్లలు ఇద్దరు బంగారం లాంటి ఇద్దరు కొడుకులు. నీ కొడుకు ఓల్డ్ ఫేమస్ అయ్యిండు, మళ్ళా మీ వాడు తెలుసా ఎంత ఫేమస్? ఫుల్ ఫేమస్ అయ్యండి మీ పెద్ద కొడుకు. అవునా? లేదు లేదు, ఎందుకంటే ఉంటుంది అది అది నార్మల్గా. అవి కొన్ని మాట్లాడలేము, కొన్ని మాట్లాడితే ఆయన ఎక్కడ ఎమోషన్ అవుతాడు నేను కూడా అడగలేకపోతున్నా. కొన్ని మంచిగా చూసుకుంటారా? మంచిగా మంచిగా అన్నం మంచిగా తింటావు నిమ్మలంగా? మంచిగా ఉండాలి, మంచిగా తినేసి మంచిగా ఉండాలి. హేమంత్ మంచిగా చూసుకో. ఎందుకంటే చూసిరు కదా హేమంత్ ఫ్యామిలీ పరిస్థితి ఇది. నేను అనుకుంటారు పల్లవి ప్రశాంత్ని పెట్టుకొని ఏదో పెట్టుకొని, అది కాదు. తమ్ముడు చేసే వీడియోలు మొత్తం జెన్యున్, చాలా జెన్యున్గా ఉంటాయి. జెన్యున్ మనిషి, మంచి మనిషి. నేను ఏ క్వశ్చన్ అడిగినా జనాలలో ఉన్న డౌట్ అడిగినా తప్ప తమ్ముడు పర్సనల్గా నేను చూసిన కొన్ని వీడియోలు చూసి అరే ఇట్లాంటి వాళ్ళు కదా ముందుకెళ్లాల్సింది. ఎవడెవడో వచ్చి బూతులు పురాణం మాట్లాడి ఫేమస్ అవుతున్నారు. ఇట్లాంటి పిల్లల్ని కదా మనం. ఎవరు హార్వెస్టర్ నడుపుతాడా? గొప్పోడు అయిండు, పెద్ద పైన ఉంటుంది హార్వెస్టర్. మరి పైన మొత్తం వరల్డ్ మొత్తం చూస్తుంది మీ కొడుకు. మంచిగా చూసుకో, మంచిగా ఎంకరేజ్ చేయి. ఏం కాదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, సరేనా? సరే.
హేమంత్ మంచిగా చూసుకో, మంచిగా ఉండు. మీరు కూడా కొంతమంది కామెంట్లు పెట్టి ఇబ్బంది చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు, కామెంట్ల విషయంలో కావచ్చు, అందులో కావచ్చు. నీకు మంచి అక్కల అండ ఉంది, అది మంచిగా చేసుకో వీడియోలు. థ్యాంక్ యూ సో మచ్.